హాయ్ అండి. ఈరోజు నేను మీకొక కథ చెబుదామని వచ్చాను. నిజాలు చెబితే మనకు ఎంత లాభమో ఈ కథ వలన మనకు తెలుస్తుంది. ఇక కథలోకి వెళదామా? ఒక ఊరిలో రంగారావు అని ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయనకి కృష్ణ అని ఒక కొడుకున్నాడు. వారిద్దరూ భూమి చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. ఒకసారి ఆ రంగారావు పెద్దాయనకి జబ్బు చేసి మంచాన పడ్డాడు. అతను తన కొడుకును పిలిచి, నీవు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, అలా చెప్పను అని నాకు మాట ఇవ్వు అని అడిగాడు. తన కొడుకు సరే నాన్న అని చెప్పి తన చేతిలో చెయ్యి వేసి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను అని మాట ఇచ్చాడు. రోజు కృష్ణ అడవి మార్గం ద్వారా పట్టణంకి వెళ్తుండగా కొంతమంది దొంగలు వచ్చి అతనిని చుట్టుముట్టారు. అందులో ఒకతను, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు కృష్ణ, నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఆ దొంగలు అతనిని అంతా చూసి అతని జేబులలో చూసి ఏమీ లేదని ఏమీ మాట్లాడకుండా అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోబోయారు. కృష్ణ వారిని పిలిచి, నా దగ్గర నిజముగానే 50 రూపాయలు ఉన్నాయి, నేను జోబీలో రహస్యంగా దాచుకున్నాను, అందువలన మీకు అది కనపడలేదు అని 50 రూపాయలు తీసి వారికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా యొక్క నాయకుడు కృష్ణ నిజాయితీకి మెచ్చి ఆ 50 రూపాయలు తీసుకోకుండా అదనంగా ఇంకొక 100 రూపాయలు కృష్ణకిచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణకు అర్థమయ్యింది, తన తండ్రి ఎందుకు నిజం మాత్రమే చెప్పాలి అని మాట తీసుకున్నాడు. చూసారా, మనం ఎప్పుడైనా నిజం మాత్రమే చెబితే ఎన్ని ప్రయోజనాలుంటాయో. ఈ కథ వలన నీతి ఏమిటంటే, ఎప్పుడూ నిజం చెప్పేవారికి అన్ని చోటలా విజయమే లభిస్తుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.